దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల ఇంటర్సెసరీ ప్రేయర్లో పాల్గొన్న ప్రతి బిడ్డని దడినిడాలుగా దీవించి ఆశీర్వదించిన గాక. ఈ సాయంకాలమునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 8 వచనాలు మనము ధ్యానం చేస్తాము. ప్రియులారా, యెహోవా నన్ను రక్షింపము, భక్తి గల వారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. దేవుడు మనల్ని రక్షించడానికి మనము ఒక తీర్మానం కలిగి ఉన్నాం. భక్తి గల వారు లేకపోయిరి అంటాడు, విశ్వాసులు నరులో ఉండకుండా గతించిపోయిరి అంటాడు. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుచుదురు, మోసకరమైన మనస్సు గల వారై హెచ్చుకములాడు పెదవులతో పలుకుదురు అంటాడు. యెహోవా ఇచ్చుకములాడు పెదవులంటిని, బింకములాడు నాలుకనంటిని కొసివేయును అంటాడు. దేవుడు ఎవరైతే తన పని కొరకు వ్యతిరేకంగా ఉంటారో అటు వారిని సహించే దేవుడు కాడు అనే మాట ఇక్కడ మనం చూడగలుగుతాం. 3వ వచనంలో 4వ వచనంలో, మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకొందరు. మన నాలుకలతో మనం సాధించడానికి దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆధిక్యత కాదు పిల్లరా. బాధపడి వారికి చేయబడిన బలాత్కారం బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగ చేసేదను అని యెహోవా సెలవిస్తున్నాడు. God Almighty will sustain and He will be giving all identification and authority. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 మార్లు కరిగిపోయిన వెండి అంత పవిత్రములు అంటారు. అవంత పవిత్రములంటే ఇట్ ఈస్ వెరీ యూనిక్. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 మార్లు కరిగిపోయిన వెండి అంత పవిత్రములు అంటారు. యెహోవా, నీవు దరిద్రుని కాపాడేదవు, ఈ తరం వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదు. నరులో నీచ వర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులైన దిక్కులు తిరుగులాడుదురు. నీచ వర్తన ప్రబలమవుతుంది అని లేఖనం మనకు తెలియజేస్తుంది. నరులో నీచ వర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులు తిరుగులాడుదురు అంటారు. మరి మనల్ని మనం ఎగ్జామ్ చేసుకోవడానికి ఇంటర్సెసరీ ప్రేయర్లో దేవుడు మనల్ని దర్శించాడు. అందుకే మొట్టమొదటి మాట అంటాడు, యెహోవా నన్ను రక్షింపు, భక్తిలో వారు లేకపోయారు, విశ్వాస నరులో ఉండకుండా గతించిపోయారు అంటాడు. దేవునికి జాగ్రత్తగా లోబడి నమ్మకంగా జీవించినప్పుడు మన జీవితంలో దేవుడు సమాధానం నెమ్మది దయచేయాలని కోరుకుందాం. అలాంటి కృప దేవుడు మన అలాగే దీవించి ఆశ్రయించింది కాక ప్రార్థన చేస్తాం. స్తోత్రములు, ప్రేమగల తండ్రి, మీ సహాయం కావాలి. మా యథార్థను బట్టి మీరు మమ్మల్ని దర్శిస్తారు. మాలో అవిధేయత కాదు, కానీ నీ నీతి నీ కార్యం జరిగిస్తుంది. మమ్మల్ని క్షమించండి. సాయంకాల సమయంలో ఇంటర్సెసరీ ప్రేయర్లో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి ఈ సాయంకాల శుభములతో దేవుడు మనందరికీ దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్.